హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలనాత్మక నిర్ణయంతో ఈ రోజు ముందుకు పోతుంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలకు 43% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క రిజర్వేషన్ల వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా ఎంతో మేలు జరుగుతుంది. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఏ కులానికి అదే విధంగా న్యాయం చేయాలి, అదే నిష్పత్తిలో న్యాయం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోయినారు. అంతతో కాకుండా మన ఎస్సీ వర్గీకరణ కూడా చేసిండు. ఈ యొక్క నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా కూడా తయారు చేస్తున్నారు. ఈ రోజు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ కులగణన అనుకోండి, అదే విధంగా ఎస్సీ వర్గీకరణ అనుకోండి, ఈ రోజు మళ్ళా స్థానిక సంస్థల 43% రిజర్వేషన్ అనుకోండి. ఈ రోజు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందర నేను ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్స్ పెంచుతా, ఎస్సీ వర్గీకరణ చేస్తా, కులగణన చేస్తా అనే విధంగా చెప్పిన మాట చేసే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా మనం గతంలో చూసినాం, ఏదైతే 2018లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 23% ఉన్న బీసీల రిజర్వేషన్ 18% తగ్గించి ఆ రోజు ఎందరో బీసీ బిడ్డలకు రాజకీయంగా ఎదుర్కొన్న అన్యాయం చేసింది. అదే కారణం ఆ రోజు రిజర్వేషన్లు పెంచింటే దాదాపుగా ఆ రోజు బీసీ బిడ్డలు ఎందరో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదే విధంగా జెడ్పీ చైర్మన్ గా కూడా ఉంటుండ్రి. ఆ రోజు చూసినాం మనం బీఆర్ఎస్ పార్టీ కేబినెట్ లో బీసీలకు ఎంత అవమానం జరిగిందో కూడా మనం చూసినాం. ఒక ముదిరాజుకు సంబంధించిన మినిస్టర్ ని ఉన్న ఫలంగా అనర్హతకు గురి చేసినారు. అదే విధంగా ఎస్సీకి సంబంధించిన మినిస్టర్ ని పక్కన ఉసపెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క గొప్ప నిర్ణయం వల్ల ఎందరో బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయంగా ఎదగడానికి కూడా ఎంతో మంచి అవకాశం కూడా దొరికింది. ఈ యొక్క నిర్ణయాలని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా స్వాగతించాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలా.